అటాస్ గర్ల్, ఈరోజు నీకేమైనా మౌనవ్రతమా? నీకేమో అనుకున్నాను. నాకన్ నువ్వు, నీకన్ నేను చాలా కాలం వేస్ట్ చేసాం ఇలా మాట మంతి లేకుండా. మాటలు లేనప్పుడు పాటలైనా విందాం. అటే పాన్ చేయండి. సారీ, ఇందులో రతిపాట తప్ప మరి ఇంకేమీ లేవు. పోనీ అదే విందాం. ఏ వినకూడదా? వినకూడదని కాదు, షీఈ్ నాట్ ఏ సింగర్, బట్ చాలా బాగా పాడుతుంది. కాదు, రతి ఎలా పాడినా నాకు బాగుంటుందేమో బహుశా. కాదు, మీ ప్రేమ అలాంటిది, అంత గాఢమైంది. ప్రేమ ప్రేమ ఎలాంటిదంటే ఏరోప్లేన్ టేకాఫ్ లాంటిది. మొదట ఎక్కడికో ఎగిరిపోతున్నట్లు, మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నట్లు ఉంటుంది. ఆ తర్వాత మామూలు అయిపోతుంది. నా ప్రేమ అలా మామూలు కూడా కాలేదు, టేకాఫ్లోనే క్రాష్ అయిపోయింది. క్షమించండి, మీకు అభ్యంతరం లేకపోతే మీ రతిని గురించి తెలుసుకోవాలనుంది. రతి పేరులోనే కాదు, అందంలో కూడా రతి. తను సినిమా చూడటానికి మా థియేటర్కి ఎప్పుడు వస్తూ ఉండేది. ఆ అందాన్ని అలా చూస్తూ ఆనందించేవాడిని. కానీ అది చూపులు తాగలేదు. మనిషికి దగ్గర అవ్వాలని, మాట్లాడాలని ఏవేవో కోరికలు, ఆశలు. కానీ ఎలా వీలవుతుంది? ఎలా వీలైంది? రాధిక, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డివైన్ కామెడీ. వయస్సు మనిషికి లేని ధైర్యాన్ని కలగజేస్తుంది. యు సీ, సర్టన్ ఏజ్ దెర్ ఈజ్ సర్టన్ స్పీడ్. ఆ వేడి, వేగం వయస్సులో ఉంది. ఒకరోజు మా థియేటర్లో నథింగ్ విల్ హ్యాపెన్. టచ్ మీ. కమ్ ప్లీజ్. కమ్ ఆన్, కమ్ ఆన్. గుడ్. ఇక్కడ నాకు ఎలాంటి అనుభూతి లేదు. అచ్చా, యూ టచ్ మీ హియర్ ప్లీజ్. టచ్ మీ మళ్ళీ. నైస్. ఇక్కడ కూడా నాకేమనిపించలేదు. చూడు, టచ్ మీ హియర్. టచ్ మీ ప్లీజ్. మళ్ళీ. అచ్చా, మళ్ళీ. యూ ఫీల్ ఎనీథింగ్? ఇక్కడ ముట్టుకుంటే నీకేమైనా అనిపిస్తుందా? వెరీ గుడ్. ఇక్కడ వెరీ నైస్. హియర్ ఆల్సో నథింగ్. ఓకే దెన్ లుక్ ఇంటు మై ఐస్. లుక్. చూడు మళ్ళీ. చూడు. కమ్ ఆన్, లెట్ మీ ట్రై ఇన్ దిస్ ప్లేస్. ఎక్స్క్యూజ్ మీ, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? విజయ్. నైస్ నేమ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, విల్ యూ కమ్ అవుట్ ప్లీజ్? పార్డన్? మీరు కాస్త బయటకు వస్తారా? విత్ ప్లెజర్. మీ పేరేమన్నారు? విజయ్. విజయ్, ఈ ప్యాంటు, ఈ షర్టు మీవే అనుకుంటారు. వై నాట్? ఈ కోటు కూడా మీ సొంతమేనా? వాట్ యు మీన్? నేను థియేటర్ యజమాని శివరంగర్ అబ్బాయిని. ఐ సీ. మీకు విజిల్ వేయడం తెలుసా? విజిల్? వెరీ గుడ్. మరి మీ దగ్గర బ్లేడ్ ఉందా? యు మీన్ బ్లేడ్? దేనికి? మీ ట్రేడ్ మార్క్ తెలిసేందుకు. మీరు ఒక పిక్ పాకెట్ రౌడీ అని అర్థమయ్యేందుకు. మేడం, మీరు చాలా... ఆడపిల్లలతో ఎలా ప్రవర్తించాలో నేర్చుకో. సారీ, ఐమ్ సారీ మేడం. మిస్టర్ విజయ్, థియేటర్లో గలాటా చేసుకోవడం మనకే అవమానం. అందుకని బయటికి తీసుకొచ్చి బుద్ధి చెప్పారు. ఓకే? ఐ లైక్ హర్ డిప్లొమసీ. అదే ఆవిడలో నాకు నచ్చింది. అల్లరిలో ఒక సంస్కారం, ఆగ్రహంలో ఒక అందం, దెబ్బతిన్న తీయగా ఉంది. రుచి మరిగాను. అందుకే వదలబుద్ధి పుట్టలేదు. ఎలాగైనా ఆవిడ అభిమానాన్ని సంపాదించాలనుకున్నాను. అందుకే కారు వదిలేసి కాలినడక మొదలుపెట్టాను.
మాటల్లో ఏమిటి అర్థం? నేను మారిపోయానని అర్థం, మిమ్మల్ని లవ్ చేస్తున్నానని అర్థం, మీకు ఏనాటికైనా లవ్ లాంటిది పుడుతుందేమోనని ఎదురు చూస్తున్నానని అర్థం. షడా! ఈ అర్థాలన్నీ నాకు నచ్చవు. ప్రేమించాలనుకుంటే ఇంకెవరినైనా చూసుకో. లేరే, ఇంకెవరూ లేరే. యూ 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 Yes, yes, yes. I love you, you, you. I love you. పర్వాలేదే, ఆడపిల్లల్ని ఫాలో కావటంలో ఆరితేరారన్నమాట. నో నేను ఫాలో అయింది ఒక్క రతిని, ఒకే ఒక్క రతిని. కానీ ఒకసారి ఫాలో కాకుండానే ఇద్దరం కలుసుకోవడం తరస్తపడింది. ఫ్రెండ్స్, today I'm introducing you a new member, Miss Rati. హలో, గ్లాడ్ టు మీట్ యు. హలో. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మన యూత్ క్లబ్ ఫెస్టివల్స్ మన విజయ పాటతోనే స్టార్ట్ చేద్దాం. నో ప్లీజ్ నో. కమాన్ మ్యాన్, కమాన్ ఐ సే, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అ లాట్. అయితే ఆ రోజు నుంచి మీకు బదులు మీ పాట ఆమెను ఫాలో అయి ఉంటుంది. నో అలాంటిదేం జరగలేదు. ఏ, మిమ్మల్ని కాకపోయినా మీ పాటను లవ్ చేస్తున్నానని చెప్పలేదామె? లేదు, ఒకవేళ ఇంకా వెయిట్ చేసి ఉండి చెప్పేదేమో. బట్ నాకు అంత ఓపిక లేకుండా పోయింది. ఏం చేశారు? ఒక రోజు నేను ఆమెను బలాత్కారం చేశాను. వాట్? రేప్? అది ఆమెను ముట్టుకోకుండా. అరే, అదెలా సాధ్యం? ఎందుకు నన్ను ఇలా వెంటాడుతున్నావు? చెప్పమంటావా? చెప్తే కోపం వస్తుందేమో. మరి అయితే చెప్పొద్దు. చెప్పను, చేసి చూపిస్తాను. ఏమిటి? ఏం చేస్తావు? నిన్ను ప్రేమించాను, కానీ నువ్వు నన్ను ప్రేమించినట్టు జరిగేట్లేదు. అందుకని రేప్. వాట్? నౌ ఐఎమ్ గోయింగ్ టు రేప్ యూ. నేను ఇప్పుడు నేను బలాత్కారం చేయబోతున్నాను. నో నో నో. వెయిట్. ఇది సినిమాలో విలన్లు హీరోయిన్ చేసే బలాత్కారం లాంటిది కాదు, కొత్త రకం. నోవెల్టీ ఈజ్ వెరైటీ. రెడీ? ఇప్పుడు నేను కృష్ణవేణిలో స్నానం చేయబోతున్నాను. ఆ కురులు, ఆ తరంగాలు పిల్లగాలికి అలా కదలాడుతూ ఉంటే నిజంగా కృష్ణవేణి ప్రవహిస్తున్నట్లే ఉంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు కిస్ యువర్ బ్యూటిఫుల్ హెయిర్. నెక్స్ట్, అందమైన కొలంలో రేకులు విరిసి రెపరెపలాడుతున్న ఆ నల్ల కలువలను కోసుకోబోతున్నాను. కన్నులావి వెన్నెల గిన్నెలు. నౌ ఐఎమ్ గోయింగ్ టు కిస్ యువర్ లవ్లీ ఐస్. నెక్స్ట్, అసలైన అమృతాన్ని ఆస్వాదించబోతున్నాను. ముత్యాల లాంటి పలువరుస వెలుగులో మెరిసే పగడాల పెదవులు, అందులో ఎవ్వరూ ఆస్వాదించని మధువులు. నౌ ఐఎమ్ గోయింగ్ టు కిస్ యువర్ స్వీట్ లిప్స్. నెక్స్ట్ ఏమిటనేదే సస్పెన్స్, కానీ
చిన్న క్లూ ఇస్తున్నాను. మెడకు కింద 4 అంగుళాలలో నో 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 యు ఫూల్. ఎస్ ఐఎమ్ ఎ ఫూల్. లేకుంటే ఇంత అందాన్ని ఎదుట ఉంచుకుని ఫోటోతో సరసాలాడతానా? అదే ప్రేమ. ప్రేమించాను కనుకనే నిన్ను కామించలేకపోతున్నాను. అర్థం చేసుకున్నావా? సరే, లేదా మర్చిపో, ఫర్గెట్ ఇట్. కానీ నేను మర్చిపోలేను. విజయ్, 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 I love you. I love you, Vijay. I love you very much. నా కథ వినంత నవ్వుగా ఉందా? నన్ను మీ ధైర్యాన్ని, మీ తెగింపును, అన్నిటికన్నా మీ చిలిపితనాన్ని తలుచుకుంటే నవ్వొస్తుంది. అది నవ్వు కాదు, ఆనందం. అదే కాదు, ఒక ఎస్, అదేమిటో తెలుసుకోవాలి అంటే, దాన్ని అనుభవించాలి అంటే నువ్వు ఎవరిని లవ్ చేయాలి. అప్పుడే ఆ అనుభూతి పొందగలవు.